అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కొన్ని జీవిత పాఠాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ మనిషి అయినా తన జీవితంలో అనుభవపూర్వకంగా చాలా పాఠాలు తెలుసుకుంటాడు. జీవితం గడిచే కొలది జీవితంలో తగిలేటటువంటి దెబ్బలు ఏదైతే ఉన్నాయో ఆ దెబ్బలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. జీవితాన్ని మనం చాలా ఆషామాషిగా తీసుకుంటాం, కానీ జీవితం అంత ఆషామాషిగా వెళ్ళేటటువంటిది కాదు. చాలా పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఏ మనిషి అయితే ఈ పాఠాలను నేర్చుకోగలుగుతాడో, ఏ మనిషి అయితే ఈ జీవితాన్ని జీవిస్తూ ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుంటాడో ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు. కానీ జరిగినటువంటి దాన్ని అదే పనిగా ఆలోచించుకుని కూర్చుంటే ఏ మనిషి కూడా ఉన్నతంగా వెళ్ళకపోగా తనను తానే నాశనం చేసుకున్నటువంటి మనిషి అయిపోతాడు. అయితే ఏంటి కొన్ని జీవిత సత్యాలు మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, కాలం చాలా విలువైంది. ఈ సత్యం ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. సమయం ఒక్క క్షణం గడిచిపోయింది, మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకోలేం. కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ అవకాశాన్ని ఆ క్షణంలో మనం సద్వినియోగపరుచుకోవాలి. కాలాన్ని వృధా చేసేటటువంటి వ్యక్తులు, ఊరకనే తిరిగేటటువంటి వ్యక్తులు, కాలంకి విలువివ్వనటువంటి వ్యక్తులు, లేదా సమయాన్ని పాటించినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారైనటువంటి దాఖలాలు మనకు కనిపించవు. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఎవరి చరిత్రలు చూసినా కాలానికి విలువిచ్చినటువంటి వ్యక్తులే మనకు కనిపిస్తూ ఉంటారు. సో సమయం విలువైంది. ఈ సమయం విలువైన మనం తెలుసుకొని మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనిషికి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. కానీ చాలామంది ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎవరైతే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారో, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనంటే చక్కటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం, క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని మనం పెంపొందించుకోవటం, వ్యసనాల బారిన పడకుండా చూసుకోగలగటం. ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి క్రమంలో మనం తీసుకునేటువంటి ఆహారం చాలా మితంగా ఉండటం, అది కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండేటువంటి ఆహారం తీసుకోకపోతే జీవితాంతం మందులతో గడపాల్సిందే. అందుకనే పెద్దలు చెప్తారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అంటే ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద ఈ ప్రపంచం మీద మరొకటి ఉండదు. అలాగే డబ్బు, ఇది చాలా అవసరం, కానీ జీవితమే డబ్బు అవ్వకూడదు. డబ్బు సంపాదించడమే ప్రధానమైనటువంటి అంశంగా మనం భావిస్తే ఈ ప్రపంచంలో మనకి ఏ విధమైనటువంటి బంధాలు ఉండవు. నీ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుకోవాలి. నీ ఆరోగ్యం పాడైన తర్వాత నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే నీ ఆరోగ్యాన్ని ఎవరూ తిరిగి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. జీవితం అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బు నీ వృద్ధాప్యాన్ని పోగొట్టలేదు, నీ జీవితాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి డబ్బు మనకు ఉపయోగకరమైనంత వరకు సంపాదించుకోవాలి. ఆ డబ్బు మనకి అహంకారాన్ని తీసుకురాకూడదు, నలుగురిని దూరం చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకోకూడదు. నీ అవసరాలకు ఎంతవరకు అవసరమో అంతవరకు డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టాలి తప్పించి డబ్బు సంపాదన కోసం నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవటం, మనుషుల్ని దూరం చేసుకోవటం, మానవ సంబంధాలు దెబ్బతీసుకోగలగటం, లేదా మానవత్వాన్ని మరిచిపోవటం, ఇవేమీ కూడా డబ్బు సంపాదనలో మనం చూపించకూడదు అనేటువంటి ఆ జీవిత సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. అలాగే మనిషికి ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలన్నా, లేదా కింద నుంచి పడిపోయినటువంటి స్థితి నుంచి మళ్ళీ తిరిగి లేవాలన్నా ఆ మనిషికి ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైంది. తన మీద తనకి నమ్మకం, తన మీద తనకి విశ్వాసం, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అలాగే మరో జీవిత సత్యం, మనిషికి కావాల్సింది ఓపిక, సహనం. ఓపిక అనేది చాలా గొప్ప లక్షణం. ఏ మనిషి అయితే ఓపిక పడతాడో, ఏ మనిషి అయితే సహనంతో ఉంటాడో, పరిస్థితులు అనుకూలించినప్పుడు కాదు, పరిస్థితులు అనుకూలించినప్పుడు ఓపిక పట్టి సహనంతో ఉన్నటువంటి మనిషి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. వెంటనే మాటలను విడిచిపెట్టడం, లేదా కోపాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ మనిషి చేయకూడదు. భావోద్వేగాలను ఎవరైతే నియంత్రించుకొని ఓపిక పట్టి తన సమయం వచ్చేటంత వరకు వేచి ఉంటారో
వాళ్ళు ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అలాగే మనుషుల్ని గౌరవించడం అనేటువంటి లక్షణం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనిషి ఎదిగేటటువంటి క్రమంలో తను వచ్చినటువంటి మూలాలు మర్చిపోతాడు. మనిషికి గర్వం వస్తుంది. గర్వం వచ్చి మనుషుల్ని లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది, గౌరవం ఇవ్వనటువంటి పరిస్థితి వస్తుంది. రేపు అనే రోజున నువ్వు పడిపోయేటటువంటి స్థితి వచ్చినప్పుడు, లేదా నీ యొక్క ఉన్నటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి నీ వయసు రీత్యా కానీ, నీకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కానీ, నీ దగ్గర ఉన్నటువంటి పదవి అధికారం కోల్పోతున్న కొలది మనుషులు ఎవరు కూడా నీకు కనిపించరు. ఎందుకంటే నువ్వు బాగున్నప్పుడు ఎవరిని గౌరవించలేదు కాబట్టి మనిషిలా బ్రతకడం నేర్చుకో. సాటి మనిషిని గౌరవించడం నేర్చుకో. మానవత్వంతో ఉండడం అనేది నేర్చుకో. అప్పుడే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు. అలాగే ఓటమి అనేది విజయానికి తొలిమెట్టు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఓడిపోవడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. ఈ ఓడిపోయినటువంటి ప్రతిదీ కూడా నీ గెలుపుకి ఒక మెట్టుగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. అంతేగాని ఓటమి వచ్చిందని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడం, జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా, ఈ జీవిత పాఠాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఓడిపోయాను ఇది గెలవడానికే, ఇది గెలుపుకి ఒక మెట్టు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే అంతకు మించినటువంటి జీవిత పాఠం మరొకటి ఉండదు. కాబట్టి ఈ విషయాల్ని, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మొత్తం జీవితం అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఏంటి, దేనికోసం నేను తపన పడ్డాను, తాపత్రయపడ్డాను, ఏ డబ్బు సంపాదన కోసం ఎవరెవరిని మోసం చేశాను, ఎవరెవరిని వదులుకున్నాను, సమయాన్ని ఎందుకు సద్వినియోగపరుచుకోలేకపోయాను, ఎందుకని ఈ బంధాన్ని నేను కొనసాగించలేకపోయాను, మధ్య నుండి విడిచిపెట్టాను, ఎందుకు ఇంత అహంకారపూరితంగా నేను ఉన్నాను, ఈరోజు నేను ఏం పట్టుకెళ్తున్నాను, ఏమి పట్టుకెళ్ళట్లా, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నాను, ఈరోజు ఒంట్లో సత్తువు పోయింది, ఎవరూ లేరు, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, దేనికోసం నేను పడ్డాను అనేటువంటి ఆలోచన ఆ రోజు వస్తుంది. అందుకని ప్రేమించండి, ప్రేమను పొందండి, ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మానవ సంబంధాలు మీ అంతటి మీరుగా దెబ్బతీసుకునేటువంటి ఆ ప్రవర్తన మన దగ్గర లేకుండా చూసుకోండి. అహంకారాన్ని విడిచిపెట్టండి, ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి. ఈ జీవితం అంతా మనకు అయిపోయిన తర్వాత మనకు అర్థమయ్యేటటువంటి సత్యాలు ఇవే. కాబట్టి ముందుగానే ఎవరైతే ఇది తెలుసుకోగలుగుతారో ఈ సత్యాలని, వాళ్ళ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మనిషిని మనిషిగా చూడండి. మంచి వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటిది. క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మీరు కూడా ఈ జీవిత పాఠాలు ఏదైతే ఉన్నాయో ఈ పాఠాలని మనం అనుభవపూర్వకంగా తెలుసుకునే కన్నా కూడా ముందుగానే అర్థం చేసుకొని మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మాణం కనుక చేసుకోగలిగితే మీరు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.